అడుగు, చరణ్ వస్తున్నాడు. ఏంటంటే ఇది పిలవగానే చరణ్ వచ్చేస్తున్నాడు. ఇందాక అరిచాడుగా, వస్తున్నాడంటే ఇదేదో మాయ చేసింది. దాని మాటలతో మాయ చేసుంటుంది. అది ఏ మాయ అయినా మాయ చేయని. నా కొడుకు పస్తులతో పడుకుంటే నాకు బాధగానే ఉంటుంది. వాణ్ణి భోజనం చేయని. దాని సంగతి రేపు చెప్తాను. అన్నిటికీ కలిపి రేపిస్తాను. అమ్మా, కాఫీ తాగావా? ఇంకా లేదురా. అక్షిత, అక్షిత, నానమ్మకి నాన్నకు నాకు 3 కాఫీలు తీసుకురా. అదేంట్రా నీ పెళ్ళాన్ని పిలుస్తున్నావు? ఎప్పుడు వదిన కదా పిలుస్తావు. నిన్నంతా వదిన ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటుంది. మళ్ళీ కష్టపెట్టాలా నాన్న? అక్షిత, అక్షిత. అవును, పల్లవి ఏది? ఎంత పొద్దుక్కే వరకు పల్లవి లేవకుండా ఉండదు కదా. అమ్మా ఉషా, ఉషా. బామ్మగారు, పల్లవి ఏదమ్మా? అక్క ఇంకా నిద్రపోతుంది బామ్మగారు. ఈ టైం వరకు అమ్మాయి నిద్రపోదు కదా. పల్లవి, అమ్మ పల్లవి, లేవే, ఏమైంది నీకు? పల్లవి, అమ్మ పల్లవి, పల్లవి, ఏంట్రా? అమ్మా పల్లవి, పల్లవి. ఏమైందానమ్మా? ఒరే, పల్లవి లేవట్లేదురా, కళ్ళు కూడా తెరవట్లేదు. పల్లవి, 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 కళ్ళు తెరువు పల్లవి. పల్లవి, పల్లవి, పల్లవి. ఆంటీ, అందరూ అంతలా పిలిచినా అది కళ్ళు తెరవట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కొంపతీసి గుట్టుక్కుమందా ఏంటి? గుటుక్కుమంటే మంచిదే కదా. చంటి, అర్జెంటుగా డాక్టర్ గారు ఫోన్ చేయరా. చేయరా? సరే నాన్న. రండి డాక్టర్. రామ్మా, చూడు. మీరంతా ఒకసారి బయటికెళ్ళండి. పదరా. పదండి.
ఏంటి ఈ అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ జరిగిందా? మరి ఇంత స్ట్రెయిన్ ఎందుకైంది? కిడ్నీ ఆపరేషన్ జరిగిన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా, ఇంత పని ఎందుకు చేసింది? డాక్టర్, ఏమైంది? నథింగ్ టు వరీ. ఆ అమ్మాయి నిన్న రెస్ట్లెస్గా ఏమైనా పనిచేసిందా? ఏ రెస్ట్లెస్ గా ఏం పని చేస్తుంది? ఇల్లు క్లీన్ చేసింది అంతే. ఏంటి, ఇల్లు క్లీన్ చేసింది అంతేనా? అక్కడున్న బీరువానీటి పక్కకు జరపడానికి ఆపసోపాలు పడిపోయి నడుం పట్టుకుని 4 రోజులు బెడ్ మీద పడుకుంటావు. అలాంటిది ఒక పిల్లని పనిష్మెంట్ అని పేరు చెప్పి ఇల్లంతా క్లీన్ చేయించి రూములు కడిగించి వంటలు చేయించి నరకం చూపించారు కదే మీరు. ఇంతకీ ఏమైంది డాక్టర్? ఎందుకలా తను స్పృహ కోల్పోయింది? నథింగ్ టు వరీ అండి. ఎక్కువ పని చేయడం వల్ల అలసిపోయి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఏ ప్రాబ్లం లేదు. ఇంజెక్షన్ చేశాను, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. కాకపోతే తనకి రెస్ట్ కావాలి. డాక్టర్, అయితే తనకే ప్రమాదం లేదు కదా? ఒకసారి మీరిలా రండి. హ, ఏదో 4 పనులు చేయగానే అలసిపోయిందంట, రెస్ట్ కావాలంట. అంతే కదా, స్పృహ కోల్పోయింది అంటే ఏదో ప్రాణం పోయినట్టు అంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా లేదా నీకు? తన్నంటావేంట్రా? లేకపోతే తను ఎలా మాట్లాడుతుందో చూస్తున్నావు కదా మమ్మీ. తిట్టకేం చేయాలి? చూడండి, తనేదో తప్పు చేసిందని ఫీల్ అయ్యాం. అమ్మ పనిష్మెంట్ అంటే నేను సరే అన్నాను. అది అక్కడితో అయిపోవాలి. మనిషి ప్రాణాలు పోవాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా? ఏంట్రా దాన్ని వెనకేసుకొస్తున్నావు? అంటే అది ఏ తప్పైనా చేయొచ్చు, దానివల్ల మనం పడ్డ అవమానాలన్నీ మర్చిపోయావా నువ్వు? అమ్మా, తన వల్ల మనం అవమానాలు పడ్డాం కాబట్టే కదా పనిష్మెంట్ ఇచ్చాం. అది అంతటితో అయిపోయింది. నిన్నేదో తప్పు చేసిందని ఇక రోజు సాధిస్తూ ఉండాలా? తన ప్రాణాలు పోవాలని కోరుకోవాలా? అది కరెక్ట్ అంటావా చెప్పు? తనేదో ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తావేంటమ్మా? ఏంటమ్మా? బామ్మగారు, ఆ అమ్మాయి కండిషన్ ఏంటో తెలుసా మీకు? తెలీదమ్మా. తనకి కిడ్నీ ఆపరేషన్ అయింది. కిడ్నీ ఆపరేషన్ అవడం ఏంటమ్మా? అవును బామ్మగారు, తనకి కిడ్నీ ఆపరేషన్ అయింది. డాక్టర్గా నాకు తెలుస్తుంది కదా. కుట్లున్నాయి, లైట్గా బ్లీడింగ్ కూడా అవుతుంది.